తెలంగాణలో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ల కోసం తీసుకువచ్చిన జీవో నంబర్ 252లో తీవ్ర లోపాలు ఉన్నాయని TUWJH జర్నలిస్టులు ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు విమర్శించారు. ఈ జీవో జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. కార్డుల సంఖ్యలో భారీ కోత, కేబుల్ ఛానళ్లకు అన్యాయం, కొత్త నిబంధనలతో అర్హులైన వారికి నష్టం జరుగుతుందని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే జీవోను పునఃపరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపాల్ గౌడ్, సంగమేశ్వర్, గోవర్ధన్ రెడ్డి, రహమత్, రాఘవులు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 2 ఏళ్ల తర్వాత అక్రిడేషన్ ఇస్తామని చెప్పడం శుభపరిణామం. కానీ ఈ అక్రిడేషన్ ఇస్తామనే జీవోలో 252 జీవో అయితే తీసుకొచ్చిర్రో అదే జర్నలిస్టులకు అక్రిడేషన్లకు దూరం చేయడం విధంగా ఆ జీవో ఉంది. ఆ జీవోను వెంటనే సవరించాలని చెప్పేసి TUWJH 143 యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో అర్హులైన జర్నలిస్టులందరికీ కార్యక్రమాలు కలెక్టరేట్ జరుగుతూ ఉన్నాయి. రేపు పొద్దున ఈ జీవో సవరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. We want justice! We want justice! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి 252 జీవోను అది విలేకరులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి దాన్ని వెంటనే సవరించి అన్నిటి కూడా సరిచేసి ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేమందరము TUWJ 143 తరఫున పోరాటం చేసి ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్లి ఈ అందరికి కూడా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత